Hi everyone, how are you? Welcome to our channel Learn with Lahima. టుడేస్ వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ కోసం తెలుసుకుందాం. ఓకే, మామిడి పళ్ళు పూర్తిగా పండాయి. మామిడి పళ్ళు పూర్తిగా పండిపోయాయి అని చెప్తుంటాం కదా, అటువంటి టైంలో ద మ్యాంగోస్ ఆర్ పర్ఫెక్ట్లీ రైప్. ద మ్యాంగోస్ ఆర్ పర్ఫెక్ట్లీ రైప్. రైప్ అంటే పండిపోవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఎన్ని నీళ్లు త్రాగినా దాహం తీరడం లేదు. ఎన్ని నీళ్లు త్రాగినా దాహం తీరడం లేదు అని చెప్పినప్పుడు డ్రింకింగ్ ఏ లాట్ ఆఫ్ వాటర్ ఈజ్ నాట్ క్వెంచింగ్ మై థ్రస్ట్. డ్రింకింగ్ ఏ లాట్ ఆఫ్ వాటర్ ఈజ్ నాట్ క్వెంచింగ్ మై థ్రస్ట్. నెక్స్ట్ వన్ ఈజ్ నా గొంతు ఎండిపోతుంది. నా గొంతు ఎండిపోతుంది అని చెప్పినప్పుడు మై థ్రోట్ ఈజ్ పార్చింగ్. మై థ్రోట్ ఈజ్ పార్చింగ్. ఓకే, నా చిగుళ్ళు వాచాయి. నా పంటి చిగుళ్ళు వాచిపోయాయి అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో మై గమ్స్ ఆర్ స్వెలెన్. మై గమ్స్ ఆర్ స్వెలెన్. స్వెలెన్ అంటే వాచిపోవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ మీరు నాతో ఎంతవరకు ఏకీభవిస్తున్నారు. అంటే మనం ఎవరికైనా ఒక విషయం చెప్పినప్పుడు మన విషయానికి వాళ్ళు ఎంతవరకు సపోర్టివ్గా ఉంటున్నారో అని అర్థం. ఓకే, దాన్ని ఇంగ్లీష్లో టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ అగ్రీ విత్ మీ. టు వాట్ ఎక్స్టెంట్ డూ యూ అగ్రీ విత్ మీ. మీరు నాతో ఎంతవరకు ఏకీభవిస్తున్నారు. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నాకు ఒత్తైన జుట్టు ఉండేది. నాకు ఒత్తైన జుట్టు ఉండేది అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ యూజ్డ్ టు హ్యావ్ థిక్ హెయిర్. ఐ యూజ్డ్ టు హ్యావ్ థిక్ హెయిర్. నాకు ఒత్తైన జుట్టు ఉండేది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ తొందరపడకు. ఎవరైనా ఏదైనా విషయంలో తొందరపడుతుంటారు కదా, అటువంటి టైంలో తొందరపడకు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బీ హ్యాస్టీ. డోంట్ బీ హ్యాస్టీ. నెక్స్ట్ వన్ ఈజ్ ఇది నీ శక్తికి మించినది. ఎవరైనా ఒక మంచి పని, కష్టమైన పని చేసినప్పుడు నీ శక్తికి మించి చేసావు అని అంటూ ఉంటాం కదా, అటువంటి టైంలో ఇంగ్లీష్లో ఇట్స్ బియాండ్ యువర్ కెపాసిటీ. ఇట్స్ బియాండ్ యువర్ కెపాసిటీ. ఇది నీ శక్తికి మించి ఉన్నది అని అర్థం. వాళ్ళు మా దూరపు బంధువులు. వాళ్ళు మా దూరపు చుట్టాలు అంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో దే ఆర్ మై డిస్టెంట్ రిలేటివ్స్. దే ఆర్ మై డిస్టెంట్ రిలేటివ్స్. మా దూరపు బంధువులు అని అర్థం. నెక్స్ట్ వన్ నీ మాటలు నా అవగాహన శక్తికి మించి ఉన్నాయి. నీ మాటలు నాకు అర్థం కావటం లేదు, నా అవగాహన శక్తికి మించి ఉన్నాయి అంటుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో యువర్ వర్డ్స్ ఆర్ బియాండ్ మై అండర్స్టాండింగ్. యువర్ వర్డ్స్ ఆర్ బియాండ్ మై అండర్స్టాండింగ్. ఓకే, నా అవగాహన శక్తికి మించి ఉన్నాయి అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ గొప్పలు చెప్పకు. నీ కోసం నువ్వు గొప్పలు చెప్పుకోకు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బ్రాగ్. డోంట్ బ్రాగ్. బ్రాగ్ అంటే గొప్పలు చెప్పుకోవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ నోటి పూత కారణంగా ఆహారం తినలేకపోతున్నాను. నోటి పూత కారణంగా భోజనం చేయలేకపోతున్నాను అంటుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ యామ్ అనేబుల్ టు ఈట్ ఫుడ్ డ్యూ టు మౌత్ అల్సర్. ఐ యామ్ అనేబుల్ టు ఈట్ ఫుడ్ డ్యూ టు మౌత్ అల్సర్. నోటిపూత కారణంగా భోజనం చేయలేకపోతున్నానని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ చివరికి అతను తప్పు ఒప్పుకున్నాడు. చివరికి అతని తప్పు తెలుసుకొని అతను తప్పు ఒప్పుకున్నాడు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో అల్టిమేట్లీ హీ అడ్మిటెడ్ హిజ్ మిస్టేక్. అల్టిమేట్లీ హీ అడ్మిటెడ్ హిజ్ మిస్టేక్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ ఊహల్లో తేలకు. ఊహలో తేలవద్దు, ఎక్కువగా ఊహించుకోవద్దు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డోంట్ గెట్ కాట్ అప్ ఇన్ ఇమాజినేషన్. డోంట్ గెట్ కాట్ అప్ ఇన్ ఇమాజినేషన్. ఇమాజినేషన్లో ఉండకు. నేను చెప్పాలనుకున్న నిజం చెప్పలేను. నేను చెప్పాలనుకున్న నిజం చెప్పలేను అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఐ కాంట్ టెల్ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు. ఐ కాంట్ టెల్ ద ట్రూత్ ఈవెన్ ఇఫ్ ఐ వాంట్ టు. నాకు చెప్పాలనిపించినా నేను నిజం చెప్పలేను, చెప్పలేకపోతున్నాను అని అర్థం. అతను ప్రతి విషయాన్ని డబ్బు పరంగా ఆలోచిస్తాడు. అతను ప్రతి విషయాన్ని డబ్బు పరంగా
ఆలోచిస్తాడు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో హీ థింక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. హీ థింక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ. ప్రతిదీ డబ్బు పరంగా ఆలోచిస్తాడని అర్థం. మూర్ఖంగా ఉండకు, నువ్వు మరీ మూర్ఖంగా ఉండవద్దు అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డోంట్ బీ ఫూలిష్. డోంట్ బీ ఫూలిష్. కూరగాయలు వాడిపోయాయి. కూరగాయలు వాడిపోయాయి అని చెప్పినప్పుడు ద వెజిటేబుల్స్ ఆర్ విల్టెడ్. ద వెజిటేబుల్స్ ఆర్ విల్టెడ్. విల్టెడ్ అంటే వాడిపోవడం. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ వ్యాయామం చేసేటప్పుడు నా మెడ పట్టేసింది. వ్యాయామం చేసేటప్పుడు నా మెడ పెట్టేసింది అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో మై నెక్ గాట్ స్టిఫ్ వైల్ ఎక్సర్సైజింగ్. మై నెక్ గాట్ స్టిఫ్ వైల్ ఎక్సర్సైజింగ్. ఎక్సర్సైజ్ చేస్తుండగా పట్టేసింది అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది అని చెప్పినప్పుడు ఐ వాజ్ కంపెల్డ్ టు లై. ఐ వాజ్ కంపెల్డ్ టు లై. కంపెల్డ్ అంటే చెప్పవలసి వచ్చింది అని అర్థం. ఓకే, బలవంతంగా. ఓకే, మాటలు కన్నా చాతలు మిన్న. మాటలు కన్నా చాతలు మిన్న. మాటలు ఆడే కన్నా చేసి చూపించు అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. యాక్షన్స్ స్పీక్ లౌడర్ దెన్ వర్డ్స్. మాటలు కన్నా చాతలు మిన్న అని అర్థం. కోపంలో అరిచేశాను. నేను కోపంలో అరిచేశాను అని చెప్పినప్పుడు ఐ షౌటెడ్ ఇన్ యాంగర్. ఐ షౌటెడ్ ఇన్ యాంగర్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ అతని మాటలకి చాతలకి సంబంధమే లేదు. అతను చెప్పిన మాటలు ఒకటి, అతను చేసే పనులు వేరొకటి అని చెప్తుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హిజ్ వర్డ్స్ డోంట్ మ్యాచ్ హిజ్ యాక్షన్స్. హిజ్ వర్డ్స్ డోంట్ మ్యాచ్ హిజ్ యాక్షన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ సినిమా చూసేటప్పుడు నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా? ఏదైనా ఎమోషనల్ సీన్ చూసినప్పుడు ఎప్పుడైనా ఏడ్చావా అని అడుగుతుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో హ్యావ్ యూ ఎవర్ క్రైడ్ వైల్ వాచింగ్ మూవీ. హ్యావ్ యూ ఎవర్ క్రైడ్ వైల్ వాచింగ్ మూవీ. నెక్స్ట్ వన్ ఈజ్ అతను నా చిన్ననాటి స్నేహితుడు. అతను నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఈజ్ మై చైల్డ్హుడ్ ఫ్రెండ్. ఓకే, నెక్స్ట్ వన్ ఈజ్ పగలబడి నవ్వకు. పగలబడి నవ్వకు, ఎక్కువగా నవ్వకు అని చెప్పినప్పుడు డోంట్ బర్స్ట్ అవుట్ లాఫింగ్. డోంట్ బర్స్ట్ అవుట్ లాఫింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ నిద్ర లేకపోవడం వల్ల నా కళ్ళు మండుతున్నాయి. నిద్ర లేకపోవడం వల్ల నా కళ్ళు మండిపోతున్నాయి అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో మై ఐస్ ఆర్ బర్నింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్. మై ఐస్ ఆర్ బర్నింగ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్లీప్. అతన్ని రెచ్చగొట్టకు. ఎవరికైనా మనం రెచ్చగొట్టే మాటలు చెప్తుంటాం కదా, అటువంటి టైంలో అతన్ని రెచ్చగొట్టకు అని చెప్తుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డోంట్ ప్రొవోక్ హిమ్. డోంట్ ప్రొవోక్ హిమ్. ఓకే, నువ్వు దేవుడిని నమ్ముతావా? నువ్వు దేవుడిని నమ్ముతావా అని అడుగుతుంటాం కదా, దీనిని ఇంగ్లీష్లో డూ యూ బిలీవ్ ఇన్ గాడ్. డూ యూ బిలీవ్ ఇన్ గాడ్. ఓకే, దేవుడిని నమ్ముతావా? నెక్స్ట్ వన్ ఈజ్ ఎందుకు గొనుకుతున్నావు? గట్టిగా మాట్లాడు, ఎందుకు నీ నోటిలో నువ్వే మాట్లాడుకుంటున్నావు అని అంటుంటాం కదా, దీన్ని ఇంగ్లీష్లో వై ఆర్ యూ మంబ్లింగ్. వై ఆర్ యూ మంబ్లింగ్. మంబ్లింగ్ అంటే గొనుకడం. ఓకే, మొసలి కన్నీరు కార్చుకు అంటే బాధను నటిస్తూ ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్ళని డోంట్ షెడ్ క్రొకడైల్ టియర్స్. డోంట్ షెడ్ క్రొకడైల్ టియర్స్. మొసలి కన్నీరు కార్చుకొని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నిన్ను నీలానే ఇష్టపడతాను. నువ్వు చేంజ్ అవ్వకు, నువ్వు ఎలా ఉన్నావో అలానే నేను ఇష్టపడతాను అని చెప్పినప్పుడు ఐ లైక్ యూ యాజ్ యు ఆర్. ఐ లైక్ యూ యాజ్ యు ఆర్. నువ్వు నీలానే ఉండు, ఇష్టపడతాను అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్ నిన్ను ఎవ్వరూ నమ్మబోవడం లేదు. అబద్ధాలు చెప్పే వాళ్ళని ఎవరు నమ్మరు కదా, అటువంటి టైంలో నో వన్ ఈజ్ గోయింగ్ టు బిలీవ్ యూ. నో వన్ ఈజ్ గోయింగ్ టు బిలీవ్ యూ. అబద్ధాలు చెప్పడం వల్ల నిన్ను ఎవరు నమ్మబోరు అని అర్థం. నెక్స్ట్ వన్ ఈజ్
విషయాన్ని సాగదీయకు. విషయం ఏంటో చెప్పు, విషయాన్ని సాగదీయకు అని చెప్పినప్పుడు డోంట్ ఎలాంగేట్ ద మ్యాటర్. డోంట్ ఎలాంగేట్ ద మ్యాటర్. Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.